నాటి నుండి నేటి వరకు ఓల్డ్ సిటీలో రూపురేఖలు మారలేదు, అభివృద్ధి జరగలేదు. దానికి గల కారణాలు ఏంటంటే ఏం చెప్తారు? లైక్ కంపారిటివ్గా మీరు చూస్తే ఓల్డ్ సిటీ వెన్ కంపేర్డ్ టు న్యూ సిటీ డెవలప్మెంట్లో మీకు తేడా చూపిస్తుంది. అండ్ అట్లా లేదు జరిగింది అని చెప్తే అది అబద్ధం అవుతుంది. కానీ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఓల్డ్ సిటీ డెవలప్మెంట్ కోసం ఇంతకుముందు రాజశేఖర రెడ్డి గారు సీఎం ఉన్నప్పుడైనా కానివ్వండి, సీఎంగా పనిచేసినప్పుడు కానివ్వండి, ఇప్పుడైనా కానివ్వండి, ఓల్డ్ సిటీ డెవలప్మెంట్ కోసం కాంగ్రెస్ పార్టీ చాలా ప్రయత్నిస్తుంది. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కనెక్టింగ్ ఓల్డ్ సిటీ టు న్యూ సిటీ జరిగిందండి. ఒకవేళ చంద్రాయన్ గుట్ట ఫ్లైఓవర్ అయినా కానివ్వండి, మీరు రింగ్ రోడ్ కానివ్వండి, ఇవన్నీ మనం చేసింది ఓల్డ్ సిటీకి న్యూ సిటీకి కనెక్ట్ చేయడం కోసం. మెట్రో రైల్ కూడా ప్రాజెక్ట్ బీఆర్ఎస్ గవర్నమెంట్ వాళ్ళు ఉన్న 10 years మెట్రో ఓల్డ్ సిటీలో చేయనివ్వలేదు. బట్ కాంగ్రెస్ వచ్చి మళ్ళీ మెట్రో స్టార్ట్ అయింది. ఒకవేళ మెట్రో వచ్చేస్తే అక్కడ నుంచి చదువు కోసం లేకుంటే జాబ్స్ కోసం అక్కడ నుంచి వాళ్ళు ట్రావెల్ ఈజీ అయిపోతుంది. ప్లస్ వాళ్ళ డెవలప్మెంట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కానీ వాస్తవానికి మీ ఓల్డ్ సిటీ ప్రజలే అంటున్నారు, ఓల్డ్ సిటీ ప్రజలు ప్రభుత్వానికి ట్యాక్సీ కట్టడానికి తప్ప డెవలప్మెంట్కి పనికిరాదు, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం కూడా డెవలప్మెంట్ విషయంలో ఫెయిల్ అయిపోయింది అనేసి అంటున్నారు. చూడండి, కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రతి స్కీమ్, అది ఫ్రీ బస్ ఫర్ ఉమెన్ అయినా కానివ్వండి, ఇవన్నీ ఓల్డ్ సిటీలో వాళ్ళు కూడా యూజ్ చేసుకుంటున్నారు. అంటే నేను ఎన్నో ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఒకవేళ పనిచేసే ఉద్యోగం అంటే ఎక్కువ ఎడ్యుకేషన్ లేకుండా ఎవరైతే వేరే పనులు ఏమైనా చేస్తున్నారో అటువంటి చాలామంది మన సిస్టర్స్ ఆ బస్లో ఫ్రీ బస్ తీసుకొని ఓల్డ్ సిటీ నుంచి న్యూ సిటీకి వచ్చి జాబ్స్ చేస్తుంటున్నారు. ఒకవేళ ఫ్రీ ఎలక్ట్రిసిటీ 200 units అది కూడా ఓల్డ్ సిటీ వాళ్ళు యూజ్ చేసుకుంటున్నారు. చూడండి, ఇంకా రైస్ ఏదైతే స్టేట్ గవర్నమెంట్ మనం పంచుతుందో అది కూడా ఓల్డ్ సిటీ బెనిఫిట్ చేస్తున్నారు. ఇప్పుడు మెట్రో వచ్చేస్తుంది. ఒకసారి మీరు విజిట్ చేయండి చార్మినార్కి. మెట్రో విధంగా ఏ విధంగా ఫాస్ట్ పనులు జరిగిపోతున్నాయో. సో ఈ పనులన్నీ ఓల్డ్ సిటీకి మనము న్యూ సిటీకి ఈక్వల్గా డెవలప్ చేయాలని కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది. ఎస్, పబ్లిక్ గవర్నమెంట్ స్కీమ్స్ యూటిలైజేషన్లో ఓల్డ్ సిటీ డేటా మీరు చూస్తే కంపారిటివ్లీ టు న్యూ సిటీ చాలా అండర్ డెవలప్గానే కనిపిస్తుంది. అవి కూడా మనం ప్రయత్నం చేస్తున్నాము.